So I would like to request honorable member to consider and drop that amendment. పర్వాలేదు, అందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాకంటే ముందు బాగలేదనే, రాకంటే ముందు జరుగుతున్న పరిపాలన సరైన విధానంగా లేదనే. అన్న విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ అ డిస్కషన్. మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ. ఇంట్లో పెద్ద ఆలోచన ఏం లేదు. మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది. గౌరవ చైర్మన్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్, శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు, వారికి ఉన్న అనుభవం అట్లా గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్ష, అది గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం. ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ, ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మా సహచర క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ అండ్ డ్రాప్ దట్ అమెండ్మెంట్. నో, అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదు. నేను స్టడీ చేశాము. ప్లీజ్ ప్రభాకర్ గారు, ప్లీజ్. Although we do not agree with whatever honorable governor has said, it is really not in good spirit. పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి, నిరంకుశంగా ఉన్నాయి, నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ, మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ, ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి లేదమ్మా. ప్రభాకర్ గారు, యు ఆర్ నాట్ అమైండెడ్. మీరేం నేనేమంటున్నాడన్నా, ప్లీజ్. కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్లీజ్ ప్రభాకర్ గారు, కవిత గారు క్లోజ్ చేయండి అమ్మా. సార్ ఒకటి సార్, సరే విత్ ఇన్ ద పార్టీ అన్న, విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ అ డిస్కషన్. మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ. ఇంట్లో పెద్ద ఆలోచన ఏం లేదు. మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది. కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా, మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్. కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం. అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. టెక్నికల్గా విత్డ్రాల్ ఉండదు, కానీ నేను మోషన్ చదువుతాను, దీన్ని క్లోజ్ చేస్తాను. రైతు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రము 25 స్థానంలో ఉంది. ఎంత గొప్పగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకున్నా పర్వాలేదు, అందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాకంటే ముందు బాగలేదనే, రాకంటే ముందు జరుగుతున్న పరిపాలన సరైన విధానంగా లేదనే. ప్లీజ్ కానివ్వండి. తప్పకుండా చదువుతాము అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రైతుల యొక్క ఆదాయము 25వ స్థానంలో ఉంది. ఇది శోచనీయము. దీన్ని పాలకులు అర్థం చేసుకొని జరిగిన తప్పిదాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం మేఘాలయ, 29,348 రూపాయలు. అంత చిన్న రాష్ట్రం కూడా మేఘాలయ కూడా మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది అధ్యక్ష. సరే, వాళ్ళకి బాధగా ఉండొచ్చు, నిజాలు చెప్పినప్పుడు వాళ్ళ బాధను నేను కూడా అర్థం చేసుకోగలను. కాబట్టి వాళ్ళ ఆవేదనని. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్తు తలసరి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని పదే ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. అది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023లో స్పష్టంగా ఏ రాష్ట్రాలు తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో నివేదిక ఇచ్చిండ్రు. 2023 నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఇంతకాలం ఈ ప్రభుత్వం అబద్ధాలతో
అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రో అది కూడా తప్పు. మొదటి స్థానంలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అధ్యక్ష. యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు కూడా, వివిధ రాష్ట్రాలు కూడా, గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి, డయ్యూ డామన్, దాద్రా నగరి హవేలీ కూడా, దాద్రా నగరి హవేలీ మొదటి స్థానంలో ఉంటే మనం 10వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రాలన్నీ మనకంటే ముందు ఉన్నాయి. కాబట్టి విద్యుత్ వినియోగంలో తలసరి వినియోగం మన మొదటి స్థానంలో ఉన్నది అనేది తప్పు. సో అది కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, రైతులను వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ 10 సంవత్సరాల మొదటి 2 స్థానాలలో తెలంగాణ రైతు ఆత్మహత్యలలో ఉన్నది అధ్యక్ష. ఇది నేను చెప్పలే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి 2వ స్థానం ఉంది రైతుల ఆత్మహత్యలలో. కాబట్టి రైతు ఆత్మహత్యలలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నిన్నటి వరకు ఏలిన పాలకులు అద్భుతాలు సృష్టించడం, రైతులను ఆదుకున్నామని చెప్తున్నది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం రైతు బీమా పథకం తెచ్చినాం. ఇది అద్భుతం. రైతు బీమా పథకం ద్వారా మేము రైతులందరినీ ఆదుకుంటున్నామని. నిజంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా దే హ్యావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. రైతులను ఆదుకోవడానికి, రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, రైతు గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు, చర్యలు చేపట్టలేదని నేను చెప్తున్నా. 2018లో ఈ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. 2018 ఆగస్టు 15 నుంచి, 2018 ఆగస్టు 15 నుంచి 2023 ఆగస్టు 15 వరకు రైతులు, వీళ్ళ లెక్క అధికారిక లెక్కల ప్రకారం రైతులు చనిపోయిన వాళ్ళు ఏ వయసు రైతులు అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాలు లోబడిన వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ యుక్త వయస్కులు. ఇందులో ఎవరు ముసలోళ్ళు కానీ, కాలం తీరో, వయసు మీరో చనిపోయిన వాళ్ళు కాదు. ఎంతమంది చచ్చిపోయినారు అధ్యక్ష? ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఎన్సీఆర్బి రికార్డుకు ఒక పక్కన ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు చెప్తున్నది. ఇది ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అధ్యక్ష. ఇదేం నేను సొంతంగా ఎక్కడి నుంచి తీసింది కాదు. ప్రభుత్వ నివేదికలో చెప్పిన లెక్కలు 1,21,965 అధ్యక్ష. అంటే దాదాపుగా రైతు బీమా పథకం లెక్కల ప్రకారమే 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. ఇంకా కూడా ఈ ప్రభుత్వము, రైతు ప్రభుత్వము వ్యవసాయాన్ని పండుగ చేసినామని ఏదైతే చెప్తుండ్రో, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రైతు బీమా విషయంలో నేను రాష్ట్ర రైతు బంధు మొదటి అధ్యక్షుడిని. రైతు బీమాలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే సాధారణంగా ఏ కారణంతో చనిపోయినా సరే, యాక్సిడెంట్ కావచ్చు, రోగం వచ్చి కావచ్చు, నొప్పి వచ్చి కావచ్చు, చనిపోయిన వాళ్ళ సంఖ్య అది ఆత్మహత్యలు దాంట్లో లేవు. వారేమనలేదు. నేను క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే నేను మొదటి రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడిగా నేనే ప్రచారం చేసినాను. ఆ రోజు 60 సంవత్సరాల లోపని ఎల్ఐసి వాళ్ళు, అంతకన్నా మేము 65 ఏళ్ళు అడుగు కూడా అడిగాం, కానీ ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి 65 పెట్టారు. కాబట్టి దాంట్లో చాలా స్పష్టంగా ఏ కారణం చేత చనిపోయినా సరే రైతు బీమా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం అది. ప్లీజ్ చైర్మన్ సార్, నేను వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారని నేను చెప్పలేదు. మీరేం చెప్పలేదు, చనిపోయారంటే దాని ఉద్దేశం. చాలా కాషియస్గా, చాలా కాషియస్గా ఎన్సీఆర్బి లెక్కలు చెప్పిన, రైతు బీమా పథకం లెక్కలు చెప్పిన, వివిధ కారణాల చేత 1,21,965 మంది చచ్చిపోయారు. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని కూడా చెప్పిన అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, మానవీయ కోణం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పాలసీ తెచ్చినామన్నారు రైతు బీమా పథకము. గత ప్రభుత్వము, గత పాలకులు, నేనేమంటున్నా అంటే, గత పాలకులు ఉపయోగించాల్సిన విజ్ఞత పంటల బీమా పథకాన్ని తీసుకురావాల్సి ఉండే. ఎప్పుడు కూడా రైతు కరువుతోనో, వరదలతోనో, రకరకాల ప్రకృతి వైపరీత్యాలతో పెట్టుబడి అప్పులు తెచ్చిపెట్టి, ఆలి మీద ఉన్న తాళి అమ్మేసి పెట్టుబడిగా పెట్టి, కాలిపోతున్న మోటార్లో, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యల నుంచి బయటపడడానికి
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతు బీమా పంటల బీమా పథకం తీసుకొచ్చినుంటే ఆ పంటల వల్ల పంట పండకపోవడం వల్ల వచ్చిన నష్టం వల్ల అప్పుల వల్ల అవమానం జరిగి అప్పులవాడి ఇంటి ముందు వచ్చి నిలబడితే ఆ అవమానాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల ముందు అవమానాన్ని భరించలేక ఎంతోమంది రైతులు వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మానవత్వమే ఉంటే వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ చెయ్యాలనే ఆలోచననే ఈ ప్రభుత్వానికి ఉండుంటే ఆ విచక్షణ ఉపయోగించి ఉండింటే ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు. పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ద్వారా రైతు పెట్టుబడి తిరిగి రాకపోవడం వల్ల ఎన్నో రకాలుగా ఈరోజు రైతులు చచ్చిపోతున్నారు. ఇదే కాదు అధ్యక్ష, నేను మీ ద్వారా అడగదలుచుకుని ఈ ప్రభుత్వాన్ని ఏ పంటను మీరు కనీస మద్దతు ధర ఇచ్చుకున్నారు అధ్యక్ష? పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.